హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అలాగే ఈ రోహిణి కార్తె సమయంలో ఎండలు ఎందుకు ఇంతగా పెరుగుతాయి, అలాగే ఈ రోహిణి కార్తె సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. రోహిణి కార్తె వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకి రోళ్ళు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో అందరూ అంటూ ఉంటారు. నిజమే. మరి ఈ 4 నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దినదిన ప్రవర్ధమానంగా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోవటం అంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. ఈ రోహిణి కార్తె ఫలితంగా ఈ 15 రోజులు కూడా అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన మన శరీరం అనేది అలసిపోతుంది. ఇలా అలసిపోవడం వలన ఆరోగ్యరీత్యా తగు శ్రద్ధలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండలో ఉండే నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, ఫలూదా లాంటివి ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మసాలాలకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువగా ఆయిల్ ఉండే పదార్థాలను దూరంగా ఉంచడం మంచిది. నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా 2 పూటలా స్నానం చేయాలి. అన్ని రకాల వయసు వాళ్ళు కూడా ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించాలి. తెల్లని రంగు కలిగినవి, తేలిక రంగులు గల కాటన్ దుస్తులు వేసుకోవటం వలన ఎండ వేడి నుంచి మనం కొంతగా ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలు అంటే పసిపిల్లలు ఉన్న ఇంట్లో వేడి ఎక్కువగా ఉన్నట్లయితే తడిగుడ్డతో 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి ఒళ్ళు తుడుస్తూ ఉంటే కొంచెం ఈ ఎండ వేడి నుంచి పిల్లలకి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పశువులకి తాగడానికి నీరు ఉంచినట్లయితే మనకి చాలా పుణ్యం లభిస్తుంది. అలాగే బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ దాహాన్ని తీర్చేందుకు వారికి తాగటానికి చల్లటి నీళ్లను అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయటం వలన మీకున్న గ్రహ బాధలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచే జరుగుతుంది. ఈ రోహిణి కార్తె సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూసినాం కదా. ఇప్పుడు ఈ రోహిణి కార్తె ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ 2024 సంవత్సరంలో మే నెలలో మే 25వ తారీఖున శనివారం రోజున ఈ 25వ తారీఖున రోహిణి కార్తె ప్రారంభమై జూన్ 8 శనివారం రోజున మనకి రోహిణి కార్తె అనేది ముగుస్తుంది. ఈ 15 రోజులు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ జూన్ 8వ తారీఖు తర్వాత మనకి వర్షాకాలం అనేది ప్రారంభమవుతుంది. విన్నారు కదా ఈ రోహిణి కార్తె ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.